వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా టోటల్గా అయితే చూడండి. లాస్ట్ 2 days 2 BHK హౌస్ ఈస్ట్ ఫేస్ అయితే పెట్టాను. వారైతే ఈ హౌస్ కూడా 2 BHKనే, కానీ నార్త్ ఈస్ట్ అన్నారు. దీంట్లో వచ్చేసి నేను రూట్ మ్యాప్ అయితే పెట్టడం లేదు, ఎలా రావాలని చెప్పేసి ఇంటికి. మీరు ఫస్ట్ వీడియో చూసారంటే మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఇక్కడికి వచ్చారంటే మీకు ఈస్ట్ ఫేస్ ఉంటుంది, తర్వాత నార్త్ ఈస్ట్ కార్నర్ రెండు ఉంటాయి హౌసెస్. కొత్తగా మా ఛానల్ చూసినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మా ఛానల్ నుంచి అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అందరికీ నమస్కారం, నేను మీ రవీంద్ర. ప్రజెంట్ మనం రుద్రంపేట దగ్గర ఉన్న ఎలైట్ బిల్డర్స్ వారిది వెంచర్ దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడ మనకి హౌస్ అయితే సేల్ చేస్తున్నారు. నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ లోపలంతా ఎలా ఉందో మీకు చూపిస్తాను. ప్రజెంట్ లోపలంతా ఎలా ఉందో మీకు చూపిస్తాను రండి. ఇది వచ్చేసి 2.2 సెంట్స్ అండి. ఇది కూడా వారిదే, హౌస్ పక్కనైతే ఉంటుందండి. ఇది కూడా సేమ్, అది ఈస్ట్ ఫేస్, ఇది ఈస్ట్ కార్నర్. లోపలికి వస్తే సేమ్ టు సేమ్ ఆ హౌస్ ఎట్లా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఇది కూడా ఈక్వల్ టు ఏమంటే మనకు కొంచెం వేరియేషన్ అయితే మనకు వుడ్ కానీ అంటే కలర్ కాంబినేషన్స్లో ఏమన్నా కొంచెం తేడా ఉండొచ్చు. సేమ్ వెంటిలేషన్ మనకు ఇక్కడ విండో ఇచ్చారు. తర్వాత అక్కడ మనకు కిచెన్లో అయితే విండో వస్తుంది, సేమ్ ఓపెన్ కిచెన్. ఇది వచ్చేసి మనకు ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పాను కదా, దేవుని రూము సపరేట్గా అయితే పెట్టలేదండి, మూవబుల్ అండి. ఇది అంటే మనకు ఆనుకొని ఉండకూడదు అని చెప్పేసి వాస్తు ప్రకారం అయితే ఉంది కదా. ఇది మనం కావాలంటే కొంచెం జరుపుకోవచ్చు, గ్యాప్ పెట్టుకోవచ్చు. మూవబుల్ ఇది దేవుని రూమ్ అండి, మనకి మెయిన్ ఇది మూవబుల్. దీనికి మళ్ళీ కూడా డోర్స్ అవన్నీ కావాలంటే మనం చేయించుకోవచ్చు. ఇది హాల్, టీవీ ర్యాక్ అంటే టీవీ స్టాండ్ మనకు. అలాగే ఇక్కడ కబోర్డ్స్ సేమ్ అయితే ఉన్నాయి, మీరు కూడా చూడొచ్చు. సేమ్ కబోర్డ్స్ అయితే ఉన్నాయి మనకు, అక్కడ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి పిఓపి ఉందండి, మీరు చూడొచ్చు. పిఓపి విత్ సీలింగ్, వాల్ సీలింగ్ లైటింగ్ కూడా ఒక రౌండ్ కాకోకుండా ఎల్ షేప్లో మనకు లైటింగ్స్ అయితే ఇచ్చారు ఇక్కడ. అండ్ మనకు ఇక్కడ డిజైన్ మాదిరిగా ఇచ్చారు, గ్లాస్ కాకోకుండా ఇక్కడ వేరే రకంగా అయితే ఇచ్చారు. ఇంకా పైన అంతా కూడా మనకు కబోర్డ్స్ చూడొచ్చు కిచెన్లో. సేమ్ ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్గా మనకు ర్యాక్స్ అయితే ఉన్నాయి. తర్వాత వచ్చేసి చిమ్నీ ఉంది. నెక్స్ట్ దానిలో మాదిరిగానే మనకు దీంట్లో కూడా మనకి ఇన్బిల్ట్గా గ్యాస్ పైప్ లైన్ అయితే విత్ ఫిటెడ్తో అయితే వస్తుందండి. గ్యాస్ పైప్ లైన్, ఇన్బిల్ట్ గ్యాస్ పైప్ లైన్ అయితే వస్తుంది. అలాగే మోడ్యులర్ కిచెన్ విత్ రోల్ కూడా ఉంది, మీరు కూడా చూడొచ్చు. దీంట్లో కూడా రోల్ ఉంది వాస్తు ప్రకారం. నెక్స్ట్ ఇంకా ఇవన్నీ కూడా మీరు చూడొచ్చండి, ర్యాక్స్ అన్నీ కూడా నీట్గా ఉన్నాయి మనకు ఇక్కడ. నెక్స్ట్ కిచెన్కి సంబంధించిన వాష్ కానీ మోడ్యులర్ కిచెన్ మొత్తం అంతా కూడా మోడ్యులర్ కిచెనే. ఇంకా వర్క్ అయితే కొంచెం వర్క్ అయితే ఉందండి, ఆల్మోస్ట్ ఆల్ ఫినిషింగ్ అయితే అయిపోతుంది. మొత్తం అంతా కూడా మోడ్యులర్ కిచెన్. నెక్స్ట్ వచ్చేసి మనకి చిమ్నీ కూడా రెడీగా ఉంది. ఆల్మోస్ట్ ఆల్ అంతా కూడా వుడ్ వర్క్ కానీ అంతా కూడా రెడీ అయిపోయిందండి. జస్ట్ మీరు మాట్లాడుకొనేసి హౌస్ తీసుకోవడమే, మీరు బై చేయొచ్చు. ఇక్కడ కూడా చూడొచ్చు కిచెన్ టూల్స్ పెట్టుకోవడానికి అంతా కూడా ఎంత బాగుంది. ఇదిగోండి మొత్తం అంతా కూడా. నెక్స్ట్ మనం ఇంకా బెడ్రూమ్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను రండి. ఇది వచ్చేసి మనకు ఒక బెడ్రూమ్. ఇక్కడ కూడా చూడండి మొత్తం అంతా కూడా వార్డ్రోబ్ అంతా కూడా నీట్గా వుడ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది అంతా కూడా కొంచెం ఏమాత్రం చిన్న చిన్నవి ఏమన్నా ఉంటేనా ఉండొచ్చు ఇంకా వర్క్. విత్ ర్యాక్స్తో సహా ఉన్నాయి మనకు. స్పేస్ అయితే చాలా బాగా, చాలా క్లాస్ కూడా పట్టేదట్లా స్పేసియస్గా అయితే ఉందండి మనకు. స్పేసియస్ అయితే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు డ్రెస్సింగ్ టేబుల్, ఇంకా దీనికి ఇంకా గ్లాస్ అనేది ఫిట్ చేయలేదు. ఇక్కడ కూడా మనకి ర్యాక్స్ అయితే ఇచ్చారు, ప్రొవైడ్ చేశారు. ఇదిగోండి ఇక్కడ కూడా ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దీనికి వచ్చేసి వాష్రూమ్ అయితే లేదండి, అటాచ్డ్ వాష్రూమ్ అయితే లేదు. ఇంకా పైన అంతా కబోర్డ్స్ ఉన్నాయి, సేమ్ సీలింగ్ అయితే ఉందండి. ఇక్కడ కూడా మనకు పిఓపి అయితే వర్క్ అయితే ఉంది. ప్రతి దాంట్లోనూ ఆల్మోస్ట్ ఆల్ పిఓపి వర్క్ అయితే ఉంది. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్, మనకు కామన్ వాష్రూమ్ అండి ఇది. ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్. ఇక్కడ చూడొచ్చు మీరు గ్యాస్ ఫిట్టింగ్. ఒకవేళ మీరు గ్యాస్ గీజర్ అయితే కన్నా
ఇక్కడ ఫిట్ చేసుకోవడానికి మన గ్యాస్ కూడా రెడీగా అయితే ఉంది. నెక్స్ట్ మనము ఇంకొక బెడ్రూమ్కి అయితే వెళ్దాం రండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనొచ్చు. సేమ్ ఇక్కడ ఒక విండో ఉంది, అక్కడ ఒక విండో ఉంది. తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా మనం ఏదైనా వర్క్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చిన్న టేబుల్ మాదిరి అయితే అరేంజ్ చేశారు. అండ్ ఇక్కడ కూడా మనకు కబోర్డ్స్ అయితే పెట్టారు, చూడొచ్చు. నెక్స్ట్ సేమ్ చూడండి, స్పేషియస్గా మనకి క్లాస్ వార్డ్రోబ్ అయితే ఉంది. అలాగే పైన అంతా కూడా మీరు చూడొచ్చు, పైన అంతా కూడా ర్యాక్స్ ఉన్నాయి. అలా ఏదన్నా సరే మనకి బ్యాగ్స్ కానీ ఏమన్నా ఉన్నా కూడా మనం పైన పక్కన అయితే అరేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి పిఓపితో విత్ లైటింగ్స్ కూడా డిఫరెంట్గా అయితే పెట్టేశారండి. ఇక్కడ ఎల్ షేప్లో అయితే ఉన్నాయి లైటింగ్స్, రౌండ్ లైటింగ్స్ కాకోకుండా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు షింక్ అయితే ఇచ్చారు, వాష్ బేసిన్ షింక్ అయితే ఇచ్చారు, వాష్ బేసిన్ అయితే ఇచ్చారు. ఇంక ఇక్కడ కూడా మనకు కబోర్డ్స్ అయితే ఇచ్చారు, మొత్తం ర్యాక్స్. ఇంకా ఇది కొంచెం వర్క్ అయితే ఉంది. ఇంకా సేమ్ వాష్రూమ్ మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉందండి. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది. ఇది మొత్తం 2.2 సెన్స్లో అయితే ఉంటుందండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకు 27 × 36 ఫీట్స్ అయితే ఉంటుంది. తర్వాత 1000 స్క్వేర్ ఫీట్స్లో మొత్తం అయితే కట్టేస్తారు హౌస్. ఇది వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అంటారు. మనకు ఈస్ట్ ఫేస్ 30 ఫీట్ రోడ్ వస్తుంది అండ్ నార్త్ ఫేస్ కూడా 30 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి 58 lakhs అయితే చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్, 80% బ్యాంక్ లోన్ అయితే ఉంటుంది. అలాగే మీకు కింద పక్కన కనిపించే నెంబర్కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు బై ఓనర్తోనే. నెక్స్ట్ మీరు చూసారు కదా, మొత్తం డబుల్ బెడ్రూమ్, వెల్ డెవలప్డ్ ఏరియానే అండి. రుద్రంపేట నుంచి మనం తొందరలోనే మనము ఇక్కడికి అయితే లోపలికి అయితే రావచ్చు హౌస్ దగ్గరికి. మీకు ఈ రూట్ మ్యాప్ అయితే వచ్చేటప్పుడు ఒక రూట్, పోయేటప్పుడు అయితే ఒక రూట్ ఉంటుందండి. 2 రూట్స్ అయితే చూపిస్తాను, ఎందుకంటే మీకు కూడా ఈజీగా తెలుసుకోవడానికి 2 రూట్స్ అయితే చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా టోటల్గా అయితే చూడండి, అలాగైతేనే మీకు చూసినట్లు ఉంటుంది. లేదంటే మీకు కన్ఫ్యూజ్ అవుతారు. మీకు మొత్తం అయితే ఇంట్లో అయితే చూపిస్తున్నాను, మీరు కూడా చూసేయండి మొత్తం అంతా. దీనికి సంబంధించిన నంబర్ అయితే మీకు ఇస్తున్నాను, కింద పక్కన కాల్ చేసి మీరు ఓనర్తోనే డైరెక్ట్గా అయితే మాట్లాడుకోవచ్చు. చూసి ఇంట్లో అయితే కొనుక్కోవచ్చు అండి. ఎలైట్ బిల్డర్ అండి వీళ్ళు. క్వాలిటీ అయితే మాత్రం పరంగా వుడ్ వర్క్ కానీ ఏమన్నా సరే బాగుంటుంది. ఆల్రెడీగా వీళ్ళకి 2 హౌసెస్ అయితే ఇంతకుముందు తీశాను, దానికి సంబంధించిన లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాలంటే వెళ్ళి చూడండి, ఈ స్క్రీన్లో కూడా ఉంటాయి, కావాలంటే వెళ్ళి చూడండి. క్వాలిటీ మాత్రం పరంగా వీళ్ళు కాంప్రమైజ్ అయితే కారు, సూపర్గా ఉంటుంది. బిల్డప్ అంటే బిల్డ్ చేసే క్వాలిటీ మాత్రం వీళ్ళు ఎక్కడెక్కడో కాంప్రమైజ్ అయితే కారు, మీరు కూడా చూడండి. ఇప్పుడు వచ్చేసి మనకు పైన పక్కన ఎలా ఉంది, తర్వాత స్టైర్ కేస్ అంతా కూడా చూపిస్తాను రండి. ఇక్కడ చుట్టుపక్కల అంతా కూడా మనకి ఇది వాష్ ఏరియా, ఇక్కడ కూడా మనకు వాష్ ఏరియా. మన గ్యాస్ పైప్ లైన్ అయితే ఇక్కడ నుంచి మనకు పెట్టుకొనేసి మనం ఇక్కడ నుంచి కనెక్షన్ అయితే ఇచ్చుకోవచ్చు. ఇది కూడా మనకు లోపల పక్కన 2 కూడా వెస్టర్న్ టాయిలెట్. ఇది వచ్చేసి ఇండియన్ వాష్రూమ్ అయితే ఇక్కడ పెట్టారు మనకు స్టేర్స్ కింద. అలాగే మనకి ఇక్కడ చూడొచ్చు, మనకు పైప్ లైనింగ్ అంతా కూడా డ్రైనేజ్ కనెక్షన్ అంతా ఇక్కడ ఇచ్చారు. ఏదన్నా ఎప్పుడైనా బ్లాక్ అయితే మనం ఇక్కడ క్లియర్ అయితే చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకు కాంపౌండ్ వాల్ అయితే ఉంది, బ్యాక్ సైడ్ అంతా కూడా ఉందండి, మనకు అది కూడా చూపిస్తాను. మనకి పెయింట్ వర్క్కి ఏమన్నా కూడా మనకు కొంచెం గ్యాప్ అయితే పెట్టారు, ఇక్కడ 1 feet అంతే గ్యాప్ ఉంది. నెక్స్ట్ మనకు అక్కడ అంతా కూడా ఏముందో మనకి అదే కూడా చూపిస్తాను రండి. మనకి ఇక్కడ చూడొచ్చు సంప్ ఇచ్చారు అండ్ ఇక్కడ 2 feet గ్యాప్ అయితే ఉంది. అలాగే మనకు బ్యాక్ సైడ్ కూడా మనకి స్పేస్ అయితే ఉందండి. ఏదైనా వర్క్ కానీ ఏదైనా చేసుకోవాలనుకున్నా మనకు స్పేస్ అయితే ఇచ్చారు. స్పేషియస్గా మనకు ఫుల్ వెంటిలేషన్ అంతా కూడా బాగుంది. ఈజీగా అయితే మనం తీసుకోవచ్చు. పెట్టుబడి పెట్టాలనుకున్న వాళ్ళు పెట్టేసేయండి, అంతా బాగుంది. హౌస్ అయితే బాగుంది. విత్ వాస్తు ప్రకారం అయితే ఈ హౌస్ అయితే బిల్డప్ అయితే చేశారు. ఇంకా మనం ఇప్పుడు పైకి వెళ్ళి పైన పక్కన ఎంత ఎలా ఉందో చూపిస్తాను రండి. ఓకే అండి, మనం ఇప్పుడు పైకి అయితే వచ్చాము. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను మీకు, ఇది వచ్చేసి మనకు G+2 అప్రూవల్ అయితే ఉంటుంది. ఇది గ్రౌండ్ ప్లస్ 2 floors ఇంకా మనము కట్టుకోవచ్చు డైరెక్ట్గా, అప్రూవల్ రెడీగా ఉంది. ఇంకా మనకు చుట్టూతా లొకేషన్ చూడొచ్చు మీరు. మనం వచ్చినది వచ్చేసి ఇట్లా అండి, రుద్రంపేట నుంచి లోపలికి వచ్చాము. అంటే చంద్రబాబు కుటాలకి పోయే రూట్కి ఆపోజిట్ సందులో మనం వస్తే SRK స్కూల్ దగ్గర నుంచి వచ్చినామంటే ఇక్కడ నుంచి మనం వచ్చినాం ఇప్పుడు లోపలికి. ఇప్పుడు మనం వెళ్ళే రూట్ వచ్చేసి ఇట్లా వెళ్తామండి. ఇక్కడ మీరు కనిపిస్తున్నాయి కదా 4 houses,
ఆ రూట్లో మనం స్ట్రైట్గా వెళ్తే గిన రోడ్లే కలుస్తామంట. ఇప్పుడు మీకు ఆ ట్రాక్టర్ వెళ్తుంది అక్కడ ట్రాక్టర్ వెళ్తుంది, మోస్ట్లీ ఆ రూట్లో పోవచ్చు. అదిగోండి ఆడ ఆటో కనబడిస్తాను మీకు ఆడ ఆటో కనబడిస్తాం కదా, ఆ రూట్లో వెళ్ళామంటే మనం డైరెక్ట్గా ఆ రోడ్లోకి అయితే వెళ్తాము. మీకు ఆ రూట్ అయితే పోయేటప్పుడు చూపిస్తాను. అంతా పెయింట్ వర్క్ అంతా కూడా అయిపోయిందండి. ఆల్మోస్ట్ అలా క్లీనింగ్ అయితే చూపిస్తున్నారు. సంప్ క్లీన్ చేసే కూడా వీళ్ళైతే వచ్చేసారండి. సంప్ క్లీన్ చేసి క్లీన్ ఫిక్స్ అని చెప్పేసి కంపెనీ అయితే ఉంది, వాళ్ళైతే సంప్ కూడా క్లీన్ చేస్తున్నారు. అది కూడా మీరు కూడా చూడండి ఎలా క్లీన్ చేస్తారు అంతా కూడా. తీసుకుంటాను సార్. సరే సార్, సరే సార్ తీసుకుంటాను. ఈ సంపు క్లీన్ చేసేది కదన్నా, ఇది సంపు క్లీన్ చేసేదా, వాటర్ క్లీన్ చేసేసి మామూలుగా ఆపరేట్ అయ్యి ఉంటుంది. పోవచ్చు ఇట్లా పోయి ఇట్లా లెఫ్ట్కి తిరిగితే స్ట్రైట్గా వెళ్ళచ్చు. వాటర్ ఏమన్నా ఉంటే వీళ్ళు క్లీన్ చేసిన ఉంటే అంత పొట్టు ఏమవుతున్నా నీళ్ళు పోతున్నా. ఓకే, క్లీనింగ్ చూసారు కదండి. ఆల్మోస్ట్ ఆల్ అంతా కూడా రెడీ అయితే ఉంది. మీరు హౌస్ కొనుక్కోవడం చేరుకోవడమే. ఇంకా ఇక్కడ బయట పక్కన గార్డెన్ చెట్లు అవన్నీ నాటుకునేకి గ్రిల్ అంతా కూడా ఏర్పాటు అయితే చేశారు, మీరు కూడా చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి ఈస్ట్ ఫేస్ కి ఒక సైడ్ అయితే ఉంది, ఈస్ట్ కార్నర్కి అయితే ఇక్కడ ఉంది. తర్వాత వచ్చేసి సైడ్కి అంతా కూడా ఉందండి, రోడ్ సైడ్ కూడా అంతా కూడా ఇక్కడ చెట్లన్నీ నాటుకోవడానికి అంతా కూడా ఉంది, మీరు కూడా చూడొచ్చు. ఓకే సార్, ఇంత గార్డెనింగ్ చేసుకోవడానికి అంతా కూడా రెడీ ఉంది. గ్రాస్ వీళ్ళంతా కూడా చెట్లు అంతా వేయడానికి అంతా కూడా మట్టి అంతా కూడా రెడీ చేపించేస్తున్నారు అంతా కూడా. ప్రెజెంట్ అయితే ఇది అప్డేట్. మరో వీడియోతో మరి కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్, జై హింద్.